నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బయట ఎక్కారండి? బయట ఎక్కేసరా? భయం నీళ్ళదా ఎట్లునే? మాకు జేంటి వీళ్ళు ఎక్కితేనే భయం వేస్తుందండి. బయట ఎక్కలేదా? పవన్ కళ్యాణ్ ఎలా చెప్తావు? మాటల్లో కాకుండా యాక్షన్లో చూపిస్తాడు. ఎందుకు చెప్తాం పవన్ కళ్యాణ్ గారు? ఆయన స్టైల్ బాగుంటుంది, చాలా బాగుంటుందండి. సారీ అండి, మళ్ళీ ఏడిపిస్తానండి. నేను ఎంత ఏడిపిస్తానంటే ఏదవునండి, గూడి సెట్ ఏదవునండి. గర్వపడే ఏదో అని చెప్పు. నేను చూసి మీ పేరెంట్స్ మీ చుట్టాలందరూ గర్వపడుతున్నారు ఈరోజు సెలబ్రిటీ అయ్యింది. నా ఫ్రెండ్స్ గుడి గుడి అంటారన్న. అల్లరి చేస్తావా? చేస్తాను. చాలా చేస్తావా? చాలా. ఎందుకు అల్లరి చేయడం వల్ల మరి అందరూ మంచిదేనా అల్లరి చేయడం? అన్న చిన్నపిల్లలకి అది ఉంటుంది కదన్నా. ఎప్పుడు డైలాగ్ మర్చిపోలేదు ఇప్పుడు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతూ ఫస్ట్ టైం సీజన్ 7లో నేను గెస్ట్ కింద నిలిచేది. Ladies and gentlemen, boys and girls and my dear nibbies and nibbas, welcome to iDream Media. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే మా ఊర్లో పుట్టిన మేము గర్వపడే ఒక యదవని తీసుకొచ్చాను అనమాట. సో ఎందుకు అంత గర్వపడే యదవని అన్నానంటే ప్రతి ఒక్కరు కూడా మిర్జాపూర్లో మున్నబైలాగా ఏదో ఒక సర్టెన్ టైంలో నేను యదవని ఒప్పుకుంటాను. మా ఊడు 6 ఏళ్ళకే ఒప్పుకున్నాడు అనమాట నేను యదవనని. బట్ ఆ టైంలో ఒక మాట అన్నాడు, రౌడీని అనుకోండి అన్నాడు. మరి రౌడీ అవుతాడు అనుకుని నేను చాలామందికి చెప్పుకున్నాను నేను మా యదవ తాలూకా అని. బట్ మా ఓడు యాక్టర్ అయిపోయాడు అనమాట. డ్రామా జూనియర్స్ సీజన్ 8లో కంటెస్టెంట్గా మనందరినీ అలరిస్తున్న నాగ హరీష్ మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. హాయ్. హాయ్. ఏమని పిలవాలి? హరీష్. హరీషా? లేదు మరి ప్రొఫైల్ కాదు. నిన్ను ఎవరు ఎక్కువగా అలాగే తిట్టేవారు? మా బావన్న. ఆ రోజు మా ఎప్పుడు తిట్టువాడు కాదు, అప్పుడు తిట్టేసాడు. అప్పుడు కోమస్ తీసుకున్న వీడియో అది వైరల్. ఎవరు? మీ మావయ్య తిట్టాడా ఫస్ట్? అప్పుడు అయ్యయ్యో, మీ మావయ్య తిట్టడం మంచిదైంది కదా. అవునన్నా. ఆ రోజు తిట్టకపోయి ఉంటే నీ ఫోన్ ఎవరు ఇచ్చారు అప్పుడు? ఆ ఫోను అది మా అత్తదన్న. ఒకటి ఏం మీద ఉంటే నేనే ఒడ్డిపోయాను, జోబులు పట్టుకెళ్ళిపోయి వీడియో తీస్తాను, అది కట్ చేసేస్తున్నాను. అప్పుడు మా జ్యోతికి ఇచ్చుకుని లాగేసుకుని ఇస్తే మా బావ అలా ఏమైందండి అంతే. ఏదో ఒకసారి రీక్రియేట్ చేసి ఆ సీన్ ఒకసారి మళ్ళీ చూడాలనుకుంటున్నాం. 6 ఏళ్ళకి ఏదైనా ఫోన్ ఒకసారి ఇంకొన్నారు డైలాగ్ చెప్పు ఇప్పుడు. సారీ అండి, మళ్ళీ ఏడిపిస్తానండి. నేను ఎంత ఏడిపిస్తానంటే ఏదవనండి, గూడి సెట్ ఏదవనండి. నేను అసలు కుదిరినండి రౌడీ అనుకోండి. అయ్యయ్యో, రౌడీ అవుతాం అనుకుని మేము ఏదో ఆశలు పెట్టుకుని అమ్మ మా ఊరోడు రౌడీ అవుతాడు, మేము అదే మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకున్నట్టు మేము గుడిసెట్ ఏదో తాలూకా అని చెప్పుకుందాం అనుకున్నాను. నువ్వు ఈ లోపు యాక్టర్ అయిపోయావు, పవర్ అంతా తగ్గిపోయింది. ఎలా ఇప్పుడు? నేను యాక్టింగ్లో చూపిస్తానన్న పవర్ మొత్తం. యాక్టింగ్లో చూపిస్తావా? సూపర్ సూపర్. అసలు నీకు అప్పుడు అంటే నీకు ఇన్స్టాగ్రామ్ అనేది తెలుసా ఆ రోజుల్లో? తెలీదా? నువ్వు ఎక్కడ అప్లోడ్ చేసావు వీడియో? మా బావ చేసాడని నాకు ఏం తెలియదు ఇన్స్టాగ్రామ్ గురించి. మా అమ్మ వాళ్ళని తీసుకోండి అలా మామూలుగా తీసుకుంటే నాకు ఏడుపు వచ్చేసి నాకు తీసుకుని కట్ చేసేస్తున్నాను. అలా పెట్టండి మా బావ. మీ బావ అప్లోడ్ చేశాడా? మీ బావ ఎప్పటికీ మీ బావ ఫోటో పర్సులో పెట్టుకో మరి. నువ్వు రేపు పొద్దున్న ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా మీ బావ వాళ్ళే. అవునండి. మీ బావ పేరేంటి? ఆది అన్న. ఆది. ఓకే. సో ఏంటి ఇప్పుడు ఎలా చూస్తున్నారు ఇప్పుడు జనం? అంటే ఒకప్పుడు కూడా సెలబ్రిటీ నువ్వు, అంటే ఇక్కడికి రాకముందే నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మొత్తంలో. బట్ ఇప్పుడు ఇక్కడ కొంచెం అఫీషియల్గా డ్రామా జూనియర్స్, నీ ముందు సెలబ్రిటీలు రోజా గారు, అనిల్ గారు, సుధీర్ అన్న బాగా మాట్లాడతారన్న అందరూ. సుధీర్ అన్న ఇంకానే అందరూ బాగా మాట్లాడతారు, బాగా హాయ్ అంటారు అంత. నేను గుర్తుపెట్టారా స్టార్టింగ్ నువ్వు వచ్చినప్పుడు చెప్పినప్పుడు? రోజా గారిని నేను జబర్దస్త్లో కలిసాను. రోజా గారిని మేడం నేను గుర్తున్నానా అడిగితే గుర్తున్నారా అన్నారు. కాదు, ఈ వీడియో చూపించి నేను ఆ పిల్లోనే నేను ఈ రోజు ఇలా అయ్యానని చెప్తే ఎవరైనా షాక్ అయ్యారా? చూపించలేదన్న ఎవరికో లాస్ట్ చూపించాను. అప్పుడు చాలా వైరల్
అన్నారు లాస్ట్కి చూసి. అంతేనా? ఓకే ఓకే. సో బేసికల్లీ అది మన ఊర్లలో మన సైడ్ బాగా తిట్టుకునే తిట్టు కదా, అందరూ తిడతారు. కోపం వస్తే చాలు, ఎవరో ఎక్కువగా మదర్స్ వీళ్ళు తిడతా ఉంటారు కదా. నిన్ను అప్పటికే చాలా సార్లు తిట్టారా? తిట్టారన్న పనికి మళ్ళీ తిడతా ఉంటారు. అందుకనే మరి మరి ఆ ఒక్క వర్డ్ ఎందుకు తీసుకున్నావు? అంటే చాలా పనికి మళ్ళీ ఎదవా ఇలాంటి ఎదవలు కూడా ఉన్నాయి. కాదన్నా అలా అది నాకు ఏమన్నా అంటేనన్నా అది ఫ్లోలో వచ్చేసింది, నాకు రాదు. ఏమనుకోవాలి, ఫస్ట్ టైం ఆన్ చేసి ఏం రాలే, సెకండ్ టైం అలా వచ్చేసింది అంతే, అది ఫ్లోలో. ఏంటి చాలా బాధలో ఉన్నట్టున్నావు కదా. ఏడిపిస్తుందండి లాస్ట్ దానికే బాగా పెట్టారు అది. ఓకే, ఇప్పుడు పాపం నీ బాధని వీళ్ళందరూ కామెడీ చేసుకున్నారు కదా. ఫస్ట్ లో కోపం వచ్చిందా? నేను బాధపడుతుంటే మా బావ వీడియో తీసుకెళ్ళి అందులో అప్లోడ్ చేశాడు. అదంతా లేదన్న, అందరూ ఫోటోలు దిగడం వల్ల ఏం లేదు. మా ఇంట్లో వాళ్ళు అందరూ నువ్వు వేసుకుంటున్నారు. ఆ రోజు నాకు మేనేజ్ దిగలేదు, వాళ్ళు నవ్వుతున్నారని నేను ఎలా చూసి చిగ్గుపడతా అలా ఉండిపోయాను నేను. ఆ తవాస్ రోజు చూసి అందరూ భలే వచ్చినాయి, బాగా వచ్చింది. ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయ్యాక? యాక్టర్ అవ్వాలనా? అంటే ఒక హీరో 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 ఓకే, ఎవరు ఇష్టం నీకు హీరోల్లో? హీరోలు పోస్టర్ పవన్ కళ్యాణ్. ఓ, ఒకసారి ఏది పోస్టర్ పవన్ కళ్యాణ్ అంటే ఎలా చెప్తావు? మాటల్లో కాకుండా యాక్షన్లో చూపించాలంటే ఎలాగంటే అన్న, ఆయనకు ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది. ఎందుకు ఇష్టం? ఏది మళ్ళీ ఒకసారేనా? ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? ఆయన స్టైల్ బాగుంటది, చాలా బాగుంటది అన్న. ఏ సినిమా నుంచి ఇష్టం? వకీల్ సాబ్. వకీల్ సాబ్ నుంచా? ఓకే, వకీల్ సాబ్ అప్పటికి నీ ఏజ్ ఒక 8 years అలా ఉంటుంది కదా. కరెక్ట్గా నువ్వు ఆ టైంలోనే ఫేమస్ అయ్యావు. 2021లోనే వచ్చి ఉంటుంది వకీల్ సాబ్. అంతే ఇంచుమించు, నువ్వు కూడా అప్పుడే ఫేమస్ అయ్యావు కదా. ఓకే, ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు? ఆ యదవ అని చెప్పకు, గర్వపడే యదవ అని చెప్పు. నిన్ను చూసి మీ పేరెంట్స్ మీ చుట్టాలందరూ గర్వపడుతున్నారు ఈరోజు సెలబ్రిటీ అయినందుకు. అవునా, నేను గుడిసే, నా ఫ్రెండ్స్ గుడి అంటారన్న ముద్దుగా. అందుకేనా పొద్దున్నే బుద్ధిమంతుడిలాగా గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చున్నావు, చాలా అమాయకుడిలాగా. అల్లరి చేస్తావా? చేస్తానన్న. చాలా చేస్తావా? చాలా. ఎందుకు అల్లరి చేయడం వల్ల మరి అందరూ మంచిదేనా అల్లరి చేయడం? అన్న చిన్నపిల్లలకి అది ఉంటుంది కదన్నా. నువ్వు నీకు ఎంత మెచ్యూరిటీ ఉంది, నువ్వు మరి చిన్నపిల్లడు ఏంటి? నీకు అంతా తెలుసు కదా ఆల్మోస్ట్. తెలుసన్నా, కాకపోతే కొంచెం చిన్న వయసు చేస్తూ ఉంటాం. చిన్న వయసు అల్లరి చేయడం మంచిదా చెడ్డా? మంచిదే. ఎందుకు మరి నేను చేస్తాం వల్లే కదా, అల్లరి చేస్తాం వల్లే కదా నాకు ఈ ఫ్రేమ్ వచ్చింది. అది ఇప్పుడు చెప్పు అందరికి, నెక్స్ట్ వచ్చే పిల్లలందరినీ అల్లరి చేయండి, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పు అల్లరి చేయనివ్వండి అని చెప్పి. అందరూ అల్లరి చేయండి, అందరూ అల్లరి చేయనివ్వండి అని చెప్పు. అందరూ అల్లరి చేయనివ్వండి. ఓకే ఓకే. సో నీ స్కిట్ ఉంది కదా ఇప్పుడు యానిమల్స్, అది బాగా ట్రెండ్ అయింది. బికాజ్ ఏంటంటే అది కూడా ముందు ఇన్స్టాగ్రామ్ లో ఆ వర్షన్ బాగా ట్రెండ్ అయింది. ఇదేంటి కుక్కల ఊళ్ళో వీళ్ళకి కుక్కల హడావిడి, మేమేం చేసాం బ్రో, ఇలాంటివన్నీ మీమ్స్ లో ట్రెండ్ అయింది. నువ్వు దాన్ని తీసుకుని బాగా క్యాష్ చేసుకున్నావు. ఎవరిది ఐడియా? ఎవరిది? మా బావదన్న. మీ బావేనా? మీ బావ నీ వెనక మొత్తం చాలా సపోర్ట్ చేస్తున్నట్టున్నాడు. నువ్వు అవునా? సత్యం సుందరం అని ఒక సినిమా వచ్చింది, చూసావా రీసెంట్ గా? చూడలేదా? కార్తీ చూడలేదా? అందులో కూడా అలాగే వాళ్ళ బావ అంటే చాలా పడి చచ్చిపోతూ ఉంటాడు కార్తీ అనమాట. మీ బావ నీకు అలాగేమో అని డౌట్ వచ్చింది. మీ బావ మొత్తం నీకు చాలా సపోర్ట్ చేస్తాడా? ఎందుకు? నేను ఈ వీడియో పెట్టిన కాడి నుంచి మొత్తం మా బావ చూసుకున్నాడు. మీ బావకి చెల్లి ఉందా? ఉందండి. అంటే నీకంటే చిన్నదా? చెల్లి అంటే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్? అయ్యో, నీకంటే చిన్నదైతే పాపం మీ బావకు నువ్వు అంటే అంత ఇష్టం. చెల్లి అయితే చిన్నదైతే నీకు ఏమన్నా పాపం మా బామ్మరిదికి ఇచ్చి పెళ్లి చేసేవాడిని అనుకునేవాడు, అంత ఇష్టమేమో నువ్వు అంటే. ఓకే. సో జడ్జెస్లో ఎవరు నీకు ఎక్కువ ఫేవర్ చేస్తూ ఉంటారు? కొంతమందికి మనం ఇష్టం ఉంటాం కదా, ఇద్దరు నీకు మంచిగా మార్కులు ఇచ్చినా కొంతమందికి నువ్వు బాగా దగ్గర అవుతూ ఉంటావు, నువ్వు ఏ స్కిట్ చేసినా పొగుడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు బాగానే ఉంటారన్న నాతోటి. రోజా గారు అనిల్ అప్పుడు సార్ బాగానే ఉంటారు, అందరితోనే ఒకేలాగా ఉంటారు జడ్జెస్. కొంతమంది నువ్వు చాలా తెలివైన ఆన్సర్లు ఇస్తున్నావు. అలా కాదు, మనం అంటే కొంచెం ఒక్కొక్కరికి తెలియకుండా ఎక్కువ అభిమానం ఉంటుంది. మనం కొంచెం దగ్గరికి తీసుకోవడం, ఎక్కువ మాట్లాడడం, లేదంటే నువ్వు ఒక్కొక్కసారి నువ్వు బాగా చెయ్యకపోయినా బాగుంది అని అనడం, ఇలాంటివి ఉంటాయి. అలా ఇద్దరులో ఎవరో నీకు కొంచెం క్లోజ్ అవ్వలేదా? అందరూ ఒకేలా ఉంటారు. అందరూ ఒకేలా ఉంటారు. పోనీ మెంటర్స్ ఇద్దరు ఉన్నారు, సుధీర్ అన్న కూడా ఉన్నాడు, వాళ్ళలో? సుధీర్ అని బాగా మాట్లాడతారు. అవునా? ఏమంటాడు? హాయ్ చెప్తాడు, బాగా మాట్లాడతారు. మామూలుగానే పిలుస్తాడు? హరీష్ అని పిలుస్తాడా? పిలవడా? ఈ పేరు పెట్టి ఎదవా అని పిలవడా? పేరు పెట్టి పిలవడా? సో మీ పాపం సుధీర్ని ఇంట్రడ్యూస్ చేయడమే, సుధీర్ని నన్ను ఒకేలా పిలుస్తారు అందరూ అని చెప్పావు కదా.
ఎదవండి అన్నావు కదా. సుధీర్ ఇలాంటి జోకులు వేసినప్పుడు పాపం నవ్వుతాడు, పాపం ఏం తీసుకోడు ఏం తీసుకో బయటకు. కాకపోతే కింద కమెంట్స్ లో తిడతా ఉంటారు చూసావా, మా సుధీర్నే అంత మాట అన్నాక నీ వయసు ఎంత ఏమన్నారు నువ్వు ఈ వయసు ఎంత సుధీర్నే అంత మాట అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా నాలుగు పెడతా ఉంటారు. ఏమన్నా కమెంట్లు చదవాలండి? చాలా ఉంటాయన్న. తిట్టారు నిన్న ఎవరన్నా? తిట్టారా? నన్ను ఎవరో తిట్టలేదన్న. సుధీర్ అంత మాట అంటే అలా టీ పెడతారన్న. ఓకే, సుధీర్ అన్న ఏమండ బయటకు వచ్చిన తర్వాత ఏంట్రా నన్ను ఇలా అన్నావని సరదాగా ఏమండ? ఏమండన్న నవ్వు వెళ్ళిపోతాడా? నువ్వుతూనే ఉంటారన్న ఎందుకో, అందుకని నాకు ఇష్టం సుధీర్ అన్న. ఓకే, సో అసలు స్టార్టింగ్ అవకాశం ఎలా వచ్చింది? నువ్వు ఏదైనా అప్లై చేసుకున్నావా ఏదైనా వీడియో పెట్టి? కాదన్న వీడియో పెట్టినా సారీ అండి అదందా అది చూసారు. జబర్దస్త్ వాళ్ళు ఫోన్ చేశాక డ్రామా జూనియర్స్ వాళ్ళు ఫోన్ చేశారు. ఓకే, అప్పుడు అది చేశాక శిశువదన సినిమా తీసా హీరో తో అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక సినిమాకి ఆడిషన్ ఇచ్చా, సెలెక్టెడ్. ఓకే, హీరో అంటే ఇప్పుడు హీరోకి చైల్డ్హుడ్ వర్షన్, చిన్నప్పుడు హీరో అంతేనా? ఇప్పుడు కొత్త సినిమా ఒకటి ఆడిషన్ అయిందా? ఎవరు హీరో చెప్పచ్చా? చెప్పలేదు. హీరో పేరు చెప్పు, నీకు తెలిస్తే. తెలీదా? తెలీదా? సెలెక్ట్ అయినట్టేనా? ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టు. సో డ్రామా జూనియర్స్ నిన్నే వెతుక్కుంటూ వచ్చింది, నీకే ఫోన్ వచ్చింది డైరెక్ట్. ఆడిషన్స్ కి రమ్మని పిలిచారా? ఆడిషన్స్ లో ఏం అడిగారు? ఆడిషన్ కదా డైరెక్ట్ అసలు ఇంకేం అడగలేదు, డైరెక్ట్ వచ్చేయమన్నారు కంటెస్టెంట్ కదా. అంటే ఫస్ట్ ఒక స్కిట్ చేసి చూపించు, ఇలా చేసి చూపించు అని ఏం అడగలేదా? ఫస్ట్ ఏం అడగలేదన్నా. వాళ్ళతో నువ్వు కలిసిపో చెయ్యి, ఓ స్కిట్ నేను చేస్తానన్నా చెయ్యాను ఒకటే చేయించారా, అలాగే చేయించారు, ఏం లేదన్నా. ఓకే ఓకే, సో నీకు ఎవరు రాస్తారు స్క్రిప్ట్ అంతా? ఉంటారన్న మెంటర్స్ నేర్పించే వాళ్ళు ఒకటి ఉంటారు, రాసే వాళ్ళు ఒకటి ఉంటారు. సో ఈ యానిమల్ స్కిట్ ఎవరు రాశారు? క్రాంతి సార్ అనుకుంటా. ఓకే, సో నీకు మరి డైలాగులు బట్టి పట్టడం అంతా ఈజీయేనా? ఈజీనా. మరి స్కూల్లో అంత బాగా చదువుతావా? అన్ని గుర్తుపెట్టుకుంటావా? వస్తాయన్నా, అంత అలా కాదు, అంత అలా చదవం. ఇక్కడైతే బాగా వస్తాయా? ఎప్పుడు డైలాగ్ మర్చిపోలేదు ఇప్పుడు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతూ? ఫస్ట్ టైం సీజన్ 7 లో నేను గెస్ట్ కింద పిలిచారు, అప్పుడు టెన్షన్ వచ్చేసి, కానీ డైలాగులు మర్చిపోలే, అన్ని చెప్పా. బాగా నచ్చింది అది కూడా, ఏం మర్చిపోలే డైలాగులు. అది అరుణ్ గారితోటి. అవునవును, ఆడితోటి. సో అరుణ్ నీకు ఎలా ఫ్రెండ్? మనోడికి మొన్న అవార్డు వచ్చింది కదా, సూపర్ గద్దర్ అవార్డు, అదే ఐ మీన్ మంచి అవార్డు వచ్చింది. ఏంటి మనోడు నీకు ఎలాగా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు? నాకు సీజన్ 7 లోని ఆడు వచ్చాడన్న, ఆడు నా స్కిట్ లోని మీ ఇద్దరం ఎలా కలిసామో నాకైతే ఆడు వచ్చి హాయ్ చెప్పాడు, నేను చెప్పాం, అలాగా ఫ్రెండ్స్ అయిపోయాం. ఇంకా 5 రోజులు అన్న, 5 రోజులు, 2 రోజులు మేము కలలేదు, 3వ రోజు వచ్చాం, కలిసిపోయాం, అలా కలిసిపోయాం, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఇంకా డైలీ ఫోన్ చేస్తున్నాడు నాకు. అవును, వీడియో కాల్స్ చేసుకుంటారంట కదా. వాళ్ళ మమ్మీ చెప్పారు, అంటే మీ మమ్మీ కంటే ఎక్కువ వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటావు ఇక్కడికి వస్తే, హైదరాబాద్ వస్తే అని చెప్పి. అవునా? ఓకే, సూపర్. మనోడు మరి యాక్టర్ అయ్యాడు కదా, 35 లో యాక్టర్ అయినప్పుడు మనోడు ఏమన్నా నీకు సజెస్ట్ చేస్తా ఉంటాడా, నువ్వు కూడా ఎలా గవ్వు అలా గవ్వు అని చెప్పి? ఫోన్ చేస్తానన్న, బాగా చేయరా అలా చెప్తాడన్న. ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు రోజునంటే ఫోన్ చేస్తాడన్న, ఎలా ఉన్నారో బాగున్నా, లంచ్ తిన్నామంటే, ఒరే మామ నాకు ఈ స్కిట్ స్కూల్లో చెయ్యాలరా, మీ అమ్మని అడిగి చెప్పాలంటే ఆడికి తెలిస్తే చెప్తారు, లేకపోతే వాళ్ళ అమ్మని అడిగి. ఓకే, ఇప్పుడు స్కూల్ మొత్తానికి మానేయాలనిపిస్తుందా? ఎందుకు నీకు ఒకవేళ ఎక్కువైపోతే స్కూల్ ఉండాలన్నా, ఉండాలన్నా. ఎందుకు చదువు? అది ఉండాలి, ఇది ఉండాలా, ఎప్పుడు తగ్గుతామో తెలీదా, అది ఉండాలి, ఇది ఉండాలి. ఏమవుతావు ఒకవేళ, ఐ మీన్ నువ్వు ప్యారలల్ గా చదువుకుంటావు కదా, ఏం చదువుకుందాం అనుకుంటున్నావు? ఏం చదువుకుందాం అంటే హీరో అవుతానంట, హీరో అవుతాను. చదువుకుంటా అంటే లాస్ట్ దాకా చదువుతాను. అదే ఏం చదువుకుంటావు? ఏమవుతావు? డాక్టర్, ఇంజనీర్ చాలా ఉంటాయి కదా, పోలీస్ అవడానికి, ఇది అవడానికి. చిన్నప్పుడు అయితే ఐపీఎస్ అవుదాం అనుకున్నా, ఆ తర్వాత వీడియో తీసాకనే నాకు అనిపించింది హీరో 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 హీరో. నువ్వు ఐపీఎస్ అవుదాం అనుకుని నేను రౌడీని అనుకుంటాను, ఎలా అన్నావు మరి? ఐపీఎస్ అనుకున్నాను, ఆ తర్వాత వీడియో తీసాకనే అలా తీసుకెళ్ళాక నాకు హీరో అనిపించిందా వీడియో ట్రెండ్ అయిన తర్వాత? సో ఈ నిజంగానే రౌడీయా నువ్వు? స్కూల్లో ఏమన్నా వాళ్ళని కొట్టడం, కాలర్ ఎగరేసుకుని? మా టీం ఉంటదన్న. నువ్వు లీడరా టీం కి? ఒక టీం ఉంటాడు, ఆడు నేను లీడర్, అలా 2 టీంలు కొట్టుకుంటా ఉంటారు. అవును, అంతేనా? ఓకే, మీ టీం పేరేంటి? మా టీం పేరు రౌడీ బాయ్స్. వాళ్ళ టీం పేరు? కింగ్ బాయ్స్ అంట. కింగ్ బాయ్సా? ఓకే, మీ టీం అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా? ఇలాగే ఉందా? అల్లు అర్జున్ గారి ఫ్యాన్సా? ఓకే, సూపర్. ఎందుకు అల్లు అర్జున్ కూడా ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం? ఎందుకంటే నేను పుష్ప సినిమా కానించి నచ్చారు అంతే, బాగా ఫస్ట్ పవన్ కళ్యాణ్. ఓకే,
సో ఇప్పుడు నీకు ఎవరన్నా హీరోని చూసినప్పుడు అబ్బా ఇలా నేను చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది కదా కొన్ని సినిమాల్లో, అలా ఏ సినిమాలో అనిపించింది నాకు అబ్బాయి పోస్టర్ పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో? ఓజీ సినిమాలో చేయాలంట కానీ మిస్ ఓజీ సినిమాలో చెయ్యాలా అనుకున్నావా? అనుకున్నా. ఓకే, నా క్యారెక్టర్ వస్తే బాగుండు అనుకున్నావా? మిస్ అయిందా? అని నువ్వు ట్రై చేసావా? ట్రై చేయలేదన్న. మరి ఎలా ట్రై చేయకుండా మిస్ అయిందని ఎలా అనుకుంటావు? పోస్టర్ పవన్ కళ్యాణ్ అంటే ఒక అవును, నువ్వు వెళ్ళి ట్రై చేయాలి కదా, నువ్వు మీ బావని బాగా గట్టిగా గోకి బావా నన్ను తీసుకెళ్ళు అని చెప్పాలి కదా. నాకు తెలియదన్న అప్పుడు చేస్తున్నారని హరహర వీరమల్లు అంటది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ ఒకటి ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా ఆడిషన్స్ అవుతున్నాయేమో, మరి దానికి ఏమైనా ట్రై చేస్తావా? ట్రై చేస్తా. ఎలా ట్రై చేస్తావు? ట్రై చేయడం మా బావని తీసుకెళ్ళమంటానన్న, తీసుకెళ్తారు ఆడిషన్. బావ ఎక్కడికైనా తీసుకెళ్తావా? ఎక్కడికైనా. డ్రామా జూనియర్స్ కన్నా మా అమ్మగారు రారన్న, మా బావ. ఓకే, సో ఇంట్లో ఎవరు నిన్ను కరెక్ట్గా చెప్తారు కదా, కొంతమంది నీకు అంత సీన్ లేదు అని చెప్తారు, ఏది నువ్వు బాగా చేసావు అని చెప్తారు, కరెక్ట్గా చెప్తారు కొంతమంది. ఎవరు రివ్యూని నమ్ముతావు? మా అమ్మ బాగా చెప్పిద్దాను, బాగా చేసావురా అంటానే. మా ఇంట్లో అందరూ తప్పులు కూడా చెప్తారా కరెక్ట్గా? ఎక్కడెక్కడ తప్పు చేసావు, ఎక్కడెక్కడ ఇంకొంచెం ఎలా చేస్తే బాగుంటది, ఇక్కడ ఇంకా సాగది, మా బాగా చెప్తాడు. మీ బాగా చెప్తారా? తప్పులు ఏమైనా ఉంటే అది చేస్తా. ఇప్పుడు నీది మనది గోదావరి స్లాంగ్ ఉంది, నువ్వు గోదావరి స్లాంగ్తో బాగా వైరల్ అయ్యావు. మధ్యలో ఏమన్నా స్లాంగ్ ఏమన్నా మార్చి వేరే ఏమన్నా ట్రై చేద్దామని అనుకున్నావా? లేదన్న. ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు అలాగా? నువ్వు గోదావరి స్లాంగ్ కాకుండా ఇలా మాట్లాడు అలా మాట్లాడంటే? మామూలు స్లాంగ్ కూడా ఉంటదన్న నా దగ్గర. మామూలు స్లాంగ్ మాట్లాడతావా, మాట్లాడనని చెప్తావా? మాట్లాడతానన్న. ఇలా మాట్లాడతావా? ఇది మామూలు స్లాంగ్, గోదావరి స్లాంగ్ అంటే ఇంకోలాగా ఉంటది. గోదావరి స్లాంగ్ మాట్లాడు అయితే ఇప్పటి నుంచి. ఏమండో ఎలా ఉన్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారో? చాలా బాగున్నానండి బాబు. ఏంటి ఏం చేస్తున్నారు ఈ మధ్య? కనిపించట్లేదు పెద్దగా, అంటే టీవీలో కనిపిస్తున్నారు, బయట కనిపించట్లేదు. డ్రామా జూనియర్ షూట్ ఉందండి, అందుకనే చేస్తున్నాను. షూట్ అంటే మీరు ఫ్లైట్ ఎక్కారండి? ఎక్కానండి ఒకసారి. ఫ్లైట్ ఎక్కేసారా? ఫ్లైట్ ఎలా వెళ్తుందండి? గాల్లో భయం లేదా? పడిపోతుందేమో కదా కిందకి. ఏముండవు చక్రాలు, గాల్లో ఏం కనిపించవు. ఎక్కిద్దండి, అలా వెళ్తా ఉంటది అంతే, మనకి ఏముండదు. ఏముండదు, భయం లేదా ఎప్పుడునే? లేదండి. మాకు జెయింట్ వీల్ ఎక్కితేనే భయం వేస్తుందండి. అన్న ఫ్లైట్ ఎక్కలేదట. ఫ్లైట్ ఎక్కలేదా? ఓకే ఓకే ఓకే, బట్ ఈ స్లాంగ్ బాగుంటుంది కదా, ఈ స్లాంగ్లోనే కంప్లీట్గా ఇదే స్లాంగ్ యూజ్ చేసుకుని ఒకటి చేయొచ్చు కదా, అండ్ అని చెప్పి వేసుకుని ఒక ప్రతి దాంట్లో గోదావరి స్లాంగ్. అవును, ఒక స్కిట్ డ్రామా జూనియర్స్లో కూడా ఒక పంచి, ఐ మీన్ మన ఊర్లో సర్పంచులు వీళ్ళ వాళ్ళు ఉంటారు కదా, అలా ఒక పులిగోర వేసుకుని వచ్చి అండ్ ఏంటి విషయాలు బాగున్నారా అని చెప్పి మాట్లాడచ్చు కదా. ఇవ్వాలన్న వాళ్ళు ఇస్తేనే నువ్వు చెప్పి నువ్వు ఒక ఐడియా ఇవ్వచ్చు కదా మీ మెంటర్స్కి, అన్న ఇలాగ ఇస్తే నేను ఇంకా బాగా చేస్తాను, నాకు ఈ గోదావరి స్లాంగ్ బాగొచ్చు అని చెప్పొచ్చు కదా. ఓకే అన్న, గోదావరి స్లాంగ్ లో చేస్తాను ఇంకా కంప్లీట్గా. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఇప్పుడు అవునండి అంటావు, అది నార్మల్ గోదావరి స్లాంగ్. అండ్ అవునండి అన్నావు అనుకో, అది ఇంకా పెద్ద గోదావరి స్లాంగ్ కదా. ఆ స్టైల్ ఏమైనా ట్రై చేసి చెప్పొచ్చు కదా. నువ్వు ఇన్పుట్స్ చెప్పవా? వాళ్ళు ఏం చెప్తే అది వినేస్తావా? వాళ్ళు ఏం చెప్తే అది చేయాలన్నా. అది ఓకే, సో ఇప్పుడు బొట్టు పెట్టుకొచ్చావు కదా, ఎక్కడి నుంచి పెట్టుకొచ్చావు? మా దుర్గంతల్లి ఊరి ఆనూరు కొత్తూరన్న, అక్కడ దొరికిద్ది. మంచిదని డ్రామా లో స్కిట్లు బాగా చేస్తాను పెట్టుకుని. ఓకే, హైదరాబాద్ ఇలా దూరం వచ్చినప్పుడు తెచ్చుకుంటావా నీతో పాటు? పెట్టుకుంటే ఏమనిపిస్తుంది? చేయగలను, తెలియని శక్తి ఏమన్నా వచ్చినట్టు అనిపిస్తుందా? ఒక ధైర్యమా? ఎక్కువగా ఏ దేవుడిని నమ్ముతావు? దుర్గంతల్లి ఆంజనేయ స్వామి. చాలా మంది మన సైడ్ గంధ సింధూరం బొట్టు కూడా పెట్టుకుంటారు కదా, అంతేనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్లో నువ్వు ఇలాంటి గుడి సెట్ ఇలాంటి మాటలు మాట్లాడావు అనుకో, బూతులు తిడుతున్నావు ఏంటని తిడతారా? తిట్టేవారా? వీడియో తీయక ముందన్నా నేను అలాంటి అంటే మాట్లాడేవాడిని కదన్నా, నన్ను తిట్టేవారు. నేను స్కూల్లో బూతులు మాట్లాడతావా? చిచి మాట్లాడకూడదండి, ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్ మీద. సీరియస్లీ? అవునండి. నువ్వు కూడా ఇంగ్లీష్లో మాట్లాడు అయితే ఇప్పటి నుంచి. వద్దన్నా, లేదు ఇంగ్లీష్లో మాట్లాడు. ఏం మాట్లాడన్నా? హే నాగ్ హరీష్, వేర్ ఆర్ యు ఫ్రమ్? ఆనూరు కొత్తూరు. ఏంటి ఆనూరు కొత్తూరు? మొత్తం సెంటెన్స్ ఫార్మేషన్ చెయ్యి, నాకు రాదు ఇంగ్లీష్ చెప్పు. నాకు ఇంగ్లీష్ లోనే మాట్లాడతానన్నావు కదా స్కూల్. మాట్లాడదామన్నా. ఏ స్కూల్ నువ్వు? లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. లిటిల్ ఫ్లవర్ మనల్ని ఫ్లవర్స్ చేస్తున్నాడు యాక్చువల్లీ, లిటిల్ ఫ్లవర్ అని చెప్పి. చూడండి స్కూల్ యాజమాన్యం ఒకసారి చూడండి, మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడతామని చెప్పి ఇంగ్లీష్ రాదని చెప్తున్నాడు మళ్ళీ. మీ ప్రిన్సిపల్, మీ టీచర్స్ అందరూ నేను బాగా చూసుకుంటారు కదా, వాళ్ళు బాగా మాట్లాడతారులే. వాళ్ళు ఇప్పుడు నిన్ను ఖచ్చితంగా వచ్చిన తర్వాత తిడతారు చూడు, ఇంగ్లీష్ వచ్చని చెప్పి స్కూల్ పేరు చెప్పి మళ్ళీ ఇంగ్లీష్ రాదని చెప్తున్నావు కదా. స్కూల్లో టీచర్స్ ఎలా చూస్తారు? బాగా చూస్తారన్న. సెలబ్రిటీయా?
వాళ్ళు నీ గురించి ఎప్పుడైనా స్టేటస్లు పెట్టుకుంటారా మా వాడే మా స్టూడెంట్ అని చెప్పి? పెట్టుకుంటారన్న వీడియోలు కూడా ఏ ఏ ఏ స్టూ ఏ ఐ మీన్ ఏ టీచర్ నీకు బాగా ఇష్టం సబ్జెక్ట్? నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు కాబట్టి మిన్ను మేడం. మిన్ను మేడమా? మిన్ను మేడం. ఓకే. మేడమ్స్ ఇష్టం నీకు సార్స్ కంటే ఎక్కువ? మేడం రాంబో సార్ ఇష్టం. రాంబాబు లైక్ రాంబాబు సార్. రాంబాబు సారా? ఓకే ఓకే. ఆయన ఏం చెప్తారు? మ్యాథ్స్ రెండు బాగా చేస్తావా, మ్యాథ్స్ ఇంగ్లీషు? పర్లేదు లైట్. ఓకే. సో ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీ గ్యాంగ్ ఉంటారు కదా, నువ్వు డ్రామా జూనియర్స్కి రాకముందు డ్రామా జూనియర్స్కి ముందు నుంచి ఉన్నారా వాళ్ళు? ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నారా ఎవరన్నా? డ్రామా జూనియర్స్ రాకముందు తీయముందా వీడియో తీసినప్పటి నుంచి పోనీ ఉన్నారన్న. వివేకుడు నాటిమే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నిన్ను వాళ్ళ చూపులో మార్పు వచ్చిందా? ఒకప్పుడు నిన్ను ఎరా అని చెప్పి కొట్టిన వాళ్ళు ఇప్పుడు కొంచెం అమ్మో ఇటు సెలబ్రిటీ అని చెప్పి చూడడం. మనకంట గాడు వాళ్ళ టీం లీడర్, వాళ్ళలో కొంతమంది మా టీంకి వచ్చేసారు. ఓ నీ టీం నిన్ను చూసి మీ టీంకి వచ్చారా? ఇప్పుడు నీ పక్కన కూర్చోడానికి కొట్టుకుంటూ ఉంటారా బెంచ్ లో? నేను పక్కన కూర్చుంటాను. అవునా? అలా కొట్టుకోమన్నా మా బంచి తీసుకుంటే అలా. ఓకే. ఇప్పుడు నువ్వు హీరో అయ్యావు అనుకో రేపు పొద్దున్న, పక్కన హీరోయిన్ కూడా ఉండాలి కదా. ఏ హీరోయిన్ అయితే బాగుంటది అన్నా? చెప్పు మరి, నీకు ఒక అంచనా ఉంటది కదా. లేదన్నా. ఇప్పుడు హీరోయిన్లు ఉన్నారు కదా, ఎవరు ఎలా ఉండాలి? ఏ హీరోయిన్ లా ఉండాలి? శ్రీలీల గారి లాగా. ఎందుకు? ఆవిడంటే ఇష్టం అన్న. క్రష్ అంటే ఏంటి? ఏమన్నా మరి చీ అని ఎందుకన్నా? క్రష్ అంటే మాట వెంట నన్ను. క్రష్ అంటే ఏంటి నీకు? క్రష్ మరి ఎందుకు చీ అన్నావు? మరి కొంతమంది మాట్లాడుకుంటే క్రష్ ఏదో అందుకని చీ అన్న. క్రష్ అంటే ఏంటి మరి తెలియకుండా ఎందుకంటే? క్రష్ అంటే మంచి పదం, నేను అభిమాని అని అర్థం. సో నీ క్రష్ ఎవరు? శ్రీలీల గారు నీ క్రష్ అంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకా ఎవరు లేరన్న. చూడండి, వీడు స్కూల్లో ఉన్నాడు, అప్పుడే శ్రీలీల గారు వీడికి క్రష్ అంట. నువ్వు చూడు ఎంత నువ్వు రౌడీవి నిజంగా. తెలుసా? శ్రీలీల గారు క్రషా? మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీకి చెప్తాను, వీడికి అప్పుడే క్రష్ కావాల్సి వచ్చిందండి హీరోయిన్లు అని చెప్పి. ఓకే. సో ఇప్పుడు నీకు ఐ మీన్ కొత్త హీరోలు ఉన్నారు కదా, యంగ్ హీరోలు. ఇప్పుడు హీరోలు అందరూ ఉన్నారు, వాళ్ళలో ఏ హీరో పోలికలు నీకు ఉంటాయనిపిస్తుంది? అంటే నువ్వు చైల్డ్హుడ్ యాక్టర్ కింద చేయాలనుకో, నీకు వాళ్ళకి కొంచెం పోలికలు సిమిలర్గా ఉండాలి. ఉన్నప్పుడు నేను వాడు చిన్నప్పుడు రామ్ చరణ్ అంటే నమ్మేస్తారు, చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నమ్మేస్తారు అని అనిపిస్తుంది కదా. నీకు ఎవరు? ఎన్టీఆర్ గారు మొహం నీ మొహం ఒకలా అనిపిస్తుందా? ఏదో ఒకసారి క్లోజప్ ఎన్టీఆర్ గారు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఇవ్వలేదు మరి. ఎన్టీఆర్ గారి ఫేస్ నీ ఫేస్ కట్టు ఒకలాగా అనిపిస్తుంది నీకు? నీకు అనిపిస్తుందా? మరి నువ్వు అన్నావు కదా ఇప్పుడు. సో ఎన్టీఆర్ గారు డైలాగ్ ఒకటి చెప్పు. దేవరా చెప్పినాడంటే అడిగినాడని, అదే అడిగినాడంటే కామ్రేడ్. ఏంటది? దేవరా ఏంటది? ఎన్టీఆర్ గారు ఎంత వైలెంట్ గా చెప్తారు, ఎంత ఐ మీన్ చాలా సీరియస్ గా చెప్తారు, నువ్వేమో కామెడీగా కామ్రేడ్ అంటున్నావు ఏంటి? సుధీర్ టైప్ అన్న. వద్దు, సుధీర్ టైప్ చెప్పకూడదు. నువ్వు ఎన్టీఆర్ గారికి చైల్డ్హుడ్ వెర్షన్ అంటే నువ్వు సీరియస్ గా చెప్పాలి. అదే డైలాగ్ సీరియస్ గా చెప్పు. దేవరా చెప్పినాడంటే అడిగినాదనే, అదే అడిగినాడంటే కామ్రేడ్ పాట వస్తుంది. కామ్రేడ్ పాట. ఓకే. అడిగినాడంటే అడిగినాడంటే మరి కంప్లీట్ చేయి. అసలు ఆయన అర్థం ఏంటి, మనసులో మాట ఏంటి? ఆయన అలా చెప్పాడు అన్నట్టు కామ్రేడ్ అని వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ లో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? ఓ డైలాగ్ ఉందన్న, నాకు కొంచెం తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది. నీకు కూడా ఆ తెక్కతోనే అప్పుడు వెళ్ళి చెప్పావా నేను యాదవన్ అని చెప్పి? ఓకే సరే. సో ఇప్పుడు నీకు డ్రామా జూనియర్స్ లో కంటెస్టెంట్స్ లో నీకు బాగా క్లోజ్ అయింది ఎవరు? నీ ఫ్రెండ్స్ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే? ఋత్విక్ అన్న. ఋత్విక్ ఎందుకు? ఆడు బాగా మాట్లాడతాడన్న, బాగా కలిసిపోతాడు. ఆడు మగజాతి ఆనుమత్యం అనుకుంటా కదా మనోడు కూడా మగాళ్ళ గురించి. ఓకే. ఎందుకు ఎలా కుదురుతుంది అంటే, మనకి ఫ్రెండ్ అవ్వాలంటే సేమ్ మైండ్ ఉండాలి కదా, సేమ్ ఆలోచనలు ఉండాలి, ఒకేలా ఆలోచించే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. ఎందుకు మీరిద్దరు ఆలోచనలు ఎక్కడ ఒకటవుతుంది? ఆడే ఇద్దరు శ్రీలీల గురించి మాట్లాడుకుంటారా? మరి దేని గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు? ఏం గురించి మాట్లాడుకుంటారు? ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు మరి? ఆడొచ్చి హాయ్ చెప్పాడు. నీకు ఎవడు హాయ్ చెప్పినా ఆడికి ఫ్రెండ్ అయిపోతావు అంతే. హాయ్ నెంబర్ ఎక్కించుకో.
ఓకే, మన ఇద్దరు రోజు వీడియో కాల్ మాట్లాడుకోవాలి. మరి నీకు హాయ్ అంటే ఫ్రెండ్ అయిపోతాడు కదా. ఫ్రెండ్స్ అన్న ఓకే, సరే 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 ఓకే. యా, ఇప్పుడు నార్మల్గా సూపర్ హీరోలు అంటే మనకి బాగా ఇష్టం ఉంటుంది. చిన్నప్పుడు ఇవన్నీ కార్టూన్లు చూస్తారు కొంతమంది. నువ్వు కార్టూన్ చూస్తావా ఏమన్నా? కార్టూన్ నెట్వర్క్ అసలు నువ్వు చిన్నప్పుడే పెద్దోడువా? చూడవా కార్టూన్ నెట్వర్క్? టామ్ అండ్ జెర్రీలు, అవి ఇవి, డోరేమోన్, ఇది డోరేమోన్ చూస్తానన్న, మొద్దుపట్లు చూస్తానన్న, ఆ రెండే చూస్తాను. నాకు డైపర్ మ్యానా? నువ్వు డైపర్ మ్యానా అంటే డైపర్ వేసుకుని ఎగురుతావా? కదా డైపర్ మ్యాన్. ఎందుకు వేరే బాగుంటుంది. పెట్టుకున్నావా ఒకటి? కదన్నా, ఎవరిని పెట్టారు? ఇప్పుడు ఋతుకాడాల తమ్ముడు అన్నాడా డైపర్ మ్యాన్ అడు. పేర్లు పెట్టుకుంటా చూసుకుంటాడా? ఓకే ఓకే. పరువు తీసేస్తున్నా, వచ్చిన తర్వాత రిట్రిక్ కొడతాడు చూసుకో. సరే ఓకే, నీకు అవెంజర్స్ చూస్తావా? సూపర్ హీరోలు తెలీదా? స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్. చూడగానే తెలుసు. చూడకుండా తెలిసింది? పేర్లు తెలుస్తాయి కదా నా ఫ్రెండ్స్. ఏం సినిమా చూడలేదా సూపర్ హీరోది అసలు? సూపర్ మ్యాన్ది. నీకు ఒకవేళ ఏదన్నా సూపర్ పవర్ వచ్చింది అనుకో, ఏ పవర్ కావాలి? దేవుడు వచ్చాడు నీకు సూపర్ పవర్ ఇస్తానని చెప్పాడు, ఏం పవర్ అడుగుతావు? హనుమాన్. ఏం పవర్? హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి అంటే ఏంటి? పవర్ అంటారు కదన్నా. అలా గుద్ది అది ఇరిగిపోవాలా? ఇప్పుడు అది ఇరుగుంటే డబ్బులు కట్టించుకునేవాళ్ళు తెలుసా. ఇప్పుడు నీకైతే ఎలాంటి బలం కావాలి? జిమ్కి వెళ్ళినా కూడా వస్తుంది అలాంటి బలం. జిమ్లో జాయిన్ అయ్యావా? అంత రాదు కదన్నా. కొంచెం వస్తుందా? నీకు పవర్ వస్తే ఎవరిని గుద్దినా గోడ ఇరిగిపోవాలి. అతడు సినిమాలో మహేష్ బాబు లాగా అంతే. సూపర్ సూపర్ సూపర్. సో పాటలు పాడతావా? డ్యాన్స్ చేస్తావా ఎక్కువగా? నేను రెండు చేయను, యాక్టింగ్ చేస్తాను. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం. డాన్స్ చేయడం వెళ్ళాలన్నా డాన్స్. మరి నువ్వు హీరో అవ్వాలంటే నువ్వు డాన్స్ నేర్చుకోవాలి కదా. అవునన్నా. డాన్స్ నేర్చుకోకుండా ఎలా హీరో అవుతావు? వచ్చాను లైట్ లైట్. వచ్చా? సో ఇప్పుడు స్టెప్ వేద్దాం అయితే. అది మీరు చెప్పి స్టెప్ చేస్తానన్న కానీ రాదు ఇంకా. అంతే. ఓకే, నైస్ నైస్. సో ఓకే, చదువు గురించి ఏం చెప్పావు కదా, ఐపీఎస్ అవుదాం అనుకున్నావు ఒకవేళ అయితే. సేమ్ టైం యాక్టింగ్, అంతే కదా? ఐపీఎస్. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇంట్లో వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది కదా, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి. ఏం చెప్పలేదు అసలు నీ గురించి? నువ్వు ఎదవని ముందే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఓన్లీ యాక్టర్ అయ్యావు మొత్తానికి. సో డ్రామా జూనియర్స్ తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నెక్స్ట్ ఏముంటుంది అంటే నీకు మంచి పేరు వస్తుంది కదా, నీకు ఒక ఆలోచన ఉంటుంది, నెక్స్ట్ నేను దానిలోకి వెళ్తాను దీనిలోకి వెళ్తాను అని చెప్పి. ఆల్రెడీ ఒక సినిమా ఆడిషన్ ఇచ్చావు, అది కూడా ఓకే అయిపోతుంది. నెక్స్ట్ ఏముంటుంది అనుకుంటున్నావు? ఒక 5 ఏళ్ళలో, ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత 2021లో నీది ఒక రీల్ వైరల్ అయింది. ఈరోజు కట్ చేస్తే నిన్ను ఇంటర్వ్యూలు అడుగుతున్నారు అందరూ ఛానల్స్. ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఏమన్నా బాబా సినిమాలో రజనీకాంత్ అప్పుడే నీకు వైరాగ్యం వచ్చిందా జీవితం మీద? ఏమో అన్నారా తాడులో? నీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, 5 ఏళ్ళ తర్వాత నువ్వు ఒక హీరో అవుతావా? అప్పటికి హీరో అయిపోతావా? కోర్ట్ సినిమాలో మనోడు రోషన్ లాగా హీరో అయిపోతావా అప్పటికి? ఇంకా నువ్వు కథలు ఏమైనా రాస్తా ఉంటావా? నీ డైలాగ్స్ ఓన్గా డైలాగ్స్ రాయడం, కథలు రాయడం. ఇందాక డైపర్ మ్యాన్ అని ఒక క్యారెక్టర్ పెట్టావు కదా, అలాగా అలా ఏం రాయవా? ఫైటింగ్ మూడ్ ఉంటుందా? ఫైటింగ్ మూడ్ ఉంటుందా? యాక్టింగ్ చేస్తావు అంతే. నీకు అలాంటి ఇంట్రెస్ట్ లేదా? నేను రాయాలి, నా సొంతగా రాయాలి, చెయ్యాలి. బట్ స్కూల్ ఎలాగప్పుడు చదవడం మేనేజ్ చేయాలి, కష్టం కదా నీకు. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నావు, తిరుగుతున్నావు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు, సిలబస్ అయిపోద్ది, నువ్వు మళ్ళీ అన్నీ ఎలా చదువుకుంటున్నావు? చదివేసుకుంటావు అన్న. మా అమ్మ చెప్తారు, మీ మమ్మీ చెప్తారా? మా బావ చెప్తారు. మీ బావ చెప్తాడు. బాగా ఈజీగానే ఉందా రెండు బ్యాలెన్స్ చేయడం? ఏమైనా కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది. ఏమన్నా త్యాగం చేయాల్సి వస్తుందా కొన్నిసార్లు? అంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఆ టైంలో రోజు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు, నీకు క్రికెట్ ఆడుకోవడానికో ఏదో ఉండదు, ఇలా వచ్చేస్తా ఉంటావు హైదరాబాద్. ఏమన్నా మిస్ అవుతున్నావా? ఏం మిస్ అవ్వట్లేదా? ఇక్కడ హ్యాపీగా నేర్చుకొచ్చి మీ ఫ్రెండ్స్ని కూడా మిస్ అవ్వట్లేదా? స్కూల్ ఫ్రెండ్స్ని కూడా? స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక చుట్టూ ఒక టీవీకి వెళ్తారు. చూడండి, ఇదిగోండి మీకు మీ అభిమానం, మీ ఎదవా చూడండి అసలు మీకు ఎంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నాడో. మిమ్మల్ని మిస్ కూడా అవ్వట్లేదంట. వాళ్ళేమో నువ్వు వచ్చినప్పుడు ఏదో వచ్చావని చెప్పి ఆనందపడుతూ ఉంటారు, నువ్వేమో వాళ్ళు మిస్ అవ్వట్లేదు కనీసం. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారని నాకు. సూపర్ సూపర్. ఒకవేళ నీ పేరు స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత పేర్లు మార్చుకుంటారు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ పేరు పవన్ కళ్యాణ్ కాదు తెలుసా? చిరంజీవి గారు ఒరిజినల్ పేరు చిరంజీవి గారు కాదు తెలుసా? తెలీదా? పవన్ కళ్యాణ్ గారి పేరు కళ్యాణ్ బాబు, అయితే పవన్ కళ్యాణ్ అని మార్చుకున్నారంట. చిరంజీవి గారి పేరు శివశంకర్ వరప్రసాద్, ఆయన పేరు చిరంజీవి అని మార్చుకున్నారు స్క్రీన్ మీద. రేపు పొద్దున్న నువ్వు హీరో అయితే నీ పేరు ఏమని మార్చుకుంటావు? గుడిసెట్ ఏదన్నా
ఉంటదన్నా. ఏ స్టార్ జీ స్టార్ అని పెట్టుకుంటావా? జీ స్టార్ జీ అదవా అని పెట్టుకుంటావా? అలాగద్దన్నా. ఆ. హరీష్ అలా హరీష్. పెట్టుకున్నా. ఓ, నీకు ఒక ఇప్పుడు మెగా స్టార్, పవర్ స్టార్ ఇలాంటి స్టార్లు ఉన్నాయి కదా, ఐకాన్ స్టార్. నీకు అలాంటి స్టార్ వచ్చింది అనుకో ఫ్యూచర్లో, ఏ స్టార్ కావాలి? అది తెలీదన్నా, వాళ్ళ పెడితే అది ఫ్యాన్స్ పెడతారా? అబ్బో చాలా అంచనాలు ఉన్నాయి. గ్రేట్. బట్ సూపర్, నిజంగా 4 ఏళ్ళలో నువ్వు ఇంత ఈ స్థాయికి వచ్చావంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ అన్న. సో ఇలాగే చేసుకుంటూ ఉండు. నీ నోటికి వచ్చిన పదాలన్నీ కూడా వదిలేస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఏదో ఒకటి వైరల్ అవుతూ ఉంటుంది. ఓకే అన్న. నువ్వు ఓన్గా కొన్ని ఆలోచించి మీ మెంటర్కి చెప్తా ఉండు, ఓకే అన్న. ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి. పూర్తిగా ఫుల్ మన స్లాంగ్ ఉంది కదా, గోదావరి స్లాంగ్లో మంచిగా ఒక స్కిట్ చేయి. నువ్వు ఖచ్చితంగా మంచి స్టేజ్కి వెళ్తావు. ఓకే అన్న. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో మంచి హీరో అయిపోయిన తర్వాత గుర్తుంటానా? గుర్తు అప్పుడు వస్తావా ఇంటర్వ్యూకి అడిగితే నాకు ఖాళీ లేదు, డేట్స్ లేవంటావా? వస్తానన్నా. వస్తావా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే అన్న. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.